ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసుకొని కుస్మా పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పటికి మనకి బోటింగ్ ఉందన్నమాట లోపల. ఫైనల్గా మనం బోట్ ఎక్కేసాం. బోట్ రైడ్ చేసుకుంటూ దీని లోపల ఈ లేక్ ఉంది కదా, ఈ లోపల మనం బోట్ రైడ్ చేయబోతున్నాం అనమాట. సైక్లింగ్ చూడండి బోట్. తిరిగి తిప్పండి, రాంగ్ వెళ్తుంది. పైలట్ తిప్పు. తాడు పట్టుకుంటే బతికేస్తాము ఎలాగన్నా అని చెప్పని భయపడి తాడు పట్టుకుంటే ఇప్పుడు వదిలేసి చూడండి వీడియో తెస్తాం అని చెప్పని. కుస్మా పార్కులో బోటింగ్ కంప్లీట్ చేసుకొని మనం లేజర్ షో దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. హలో గైస్, నేను మీ ఆరిఫ్ అరియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఒరిస్సా ట్రిప్లో భాగంగా ఈరోజు అయితే కుస్మా పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది వచ్చేపాటికి ఒరిస్సాలో జాజ్పూర్లో అయితే ఉండేది. అక్కడికి వచ్చేపాటికి కొన్ని మంచి ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అంట ఇక్కడ ఒరిస్సాలో. అది మేము ఉన్న ఏరియాలో దగ్గర అయితే అది మంచి ప్లేస్ అంట. కాబట్టి మేము ఇప్పుడైతే ఆ పార్క్ దగ్గర వెళ్ళబోతున్నాం. నేను ఇది ఎక్స్ప్లోర్ చేసి నేను మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసుకొని కుస్మా పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఒరిస్సాలో అక్కడ జాజ్పూర్లో అయితే ఉండేది ఆ కుస్మా పార్క్. అక్కడికైతే వెళ్ళబోతున్నాం. చూడండి, మనం ఇప్పుడు కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. జర్నీ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాకైతే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అక్కడ కుస్మా పార్క్ స్పెషాలిటీ ఏంటని. మనమైతే ఇప్పుడు పానికొల్లి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంది. పానికొల్లి వెళ్ళి అక్కడి నుంచి జాజ్పూర్ అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం కలకత్తా హైవే అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి మనం జాజ్పూర్ టౌన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం పార్క్కి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, వచ్చేపాటికి ఒరిస్సాది ఆర్టీసీ బస్సు అనమాట. చూడండి, మన బస్సులు కానీ ఆ బస్సులు ఈ మన ఆంధ్ర బస్సులు కానీ ఈ ఒరిస్సా బస్సులు వచ్చేపాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మొత్తం టోటల్ షేపే వేరు మన బస్సులకి వీటికి. ఫైనల్గా మనం జాజ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ పోతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, పైన జాజ్పూర్ వెల్కమ్స్ అని ఉంది. మనం ఇప్పుడు కుస్మా పార్క్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదంతా వచ్చేప్పటికి బోటింగ్ ప్లేస్. చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. కుస్మా పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మనం కుస్మా పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనం కుస్మా పార్క్ దగ్గరే ఉన్నాం. దాని ముందు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి లోపల మనకి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చేపాటికి మనకి బోటింగ్ ఉందన్నమాట లోపల. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇప్పుడు లోపలికి వెళ్తాం చూడండి. అలా ఇప్పుడు కుస్మా పార్క్ లోపల అయితే ఉన్నాం. మనకి టికెట్ వచ్చేపాటికి ఒకటి 30 రూపీస్ అనమాట ప్రైస్. మనకి ఇప్పుడు టికెట్ ఇచ్చేసి మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడైతే మనకి చూడండి, దీని మీద ఏం రాసి ఉన్నాయి. మనకు తెలుగు వంకర టింకర్లు చేసినా కానీ ఈ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత తెలియదు, ఏదో ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఇదే బోటింగ్ అనమాట. మనకి కుస్మా పార్క్లో బోటింగ్ అయితే అవైలబిలిటీగా ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పెడల్ బోట్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి బోటింగ్ మొత్తం లేక్ చూడండి ఎలా ఉందో. స్నేక్ ఇప్పుడైతే మనం బోట్ ఎక్కబోతున్నాం. ఇక్కడ లోపల చూడండి ఒకసారి. ఫైనల్గా మనం బోట్ ఎక్కేసాం. బోట్ రైడ్ చేసుకుంటూ దీని లోపల ఈ లేక్ ఉంది కదా, ఈ లోపల మనం బోట్ రైడ్ చేయబోతున్నాం అనమాట. सामने बैठो, इधर बैठो तुम, अम्मी तो उधर बैठो, मैं इधर बैठता हूँ, उधर बैठो, वेट बस होता। చూడండి మా మదర్
చెప్తున్నారు. वाटर मारने तो जाता हैंडल हाँ इधर फिर उधर जाता उधर फिर उधर ओके भाई फाइनल గా మనం బోట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం చూడండి పెడలింగ్ ఇప్పుడు మనకి పెడలింగ్ సరిగ్గా రాక ఇదరే इधर इतना राइट हमारा भारी होता है चला మనకి ఇక్కడ ఇది పెడలింగ్ సరిగ్గా కుదరట్లేదు అనమాట. కాదని మీ పిచ్చే వీరా బోల్తో సాగిరా ఫ్రెండ్స్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. సైక్లింగ్ చూడండి బోట్ బోటింగ్ చేసుకుంటున్నాం చూడండి కుస్మా పార్క్. మదర్ చూడండి చాలా భయపడుతున్నారు. ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి షేర్ చేసుకో మాతో. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పిరానా ఉదని ఉదరి జాగో మాకు చూడండి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడ దాకా పెడలింగ్ చేసుకుంటే ఇది వచ్చాం అనమాట. బోటింగ్ లోపల ఈ కుస్మా పార్క్లో ఒరిస్సా చూడండి ఆ స్టాచ్యూ చూడండి. తొక్కేపాటికి పులిస్ కారిపోతుంది. ఇక్కడ 2 పెడల్స్ ఇచ్చాడు. ఆ 2 ఫ్రంట్ వాళ్ళకి పెడల్స్ లేవు. ఒరిస్సాలో బోటింగ్ చేస్తున్నాం చూడండి. ఇది పెడలింగ్ బోట్ అనమాట, మామూలుగా లేదు. చూడండి फिरातूं खड़े मैं मालूम लेके अरे बबलू तू असम में जाकर ना नहीं बबलू बोल मैं फिरात में मैं उधर ही जाए नहीं अम्मा तुम्हें इतना डर भी क्या मैं अल्ली ना घर में వంటగది బెస్ట్ మా అమ్మకి వంటగది బెస్ట్ భయపడుతుంది ఇక్కడికి వచ్చాక. స్టీరింగ్ తిప్పు స్టీరింగ్ తిప్పండి రాంగ్ వెళ్తుంది. పైలట్ తిప్పు. మా అమ్మ చూడండి భయపడి తాడు పట్టుకుంటుంది. తాడు పట్టుకుంటే బతికేస్తాము ఎలా అన్నా అని చెప్పని భయపడి తాడు పట్టుకుంటుంది. ఇప్పుడు వదిలేసి చూడండి వీడియో తెస్తాం అని చెప్పని. లైఫ్ జాకెట్ వేసుకున్నా ప్రాణం మీద అంత భయం అనమాట మా అమ్మకి. మాకెవరికి లైఫ్ జాకెట్స్ కూడా లేవు అసలు. కుస్మా పార్క్లో బోటింగ్ కంప్లీట్ చేసుకొని మనం లేజర్ షో దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఫైనల్గా బోట్ జర్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట. మామూలుగా అదిరిపోయింది తొక్కి. ఫైనల్గా బోటింగ్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసాం. కాళ్ళు అయితే పని చేయట్లేదు అనమాట పెడలింగ్ చేసి అంటే మనకి అంత సైకిల్ తొక్కడం అలవాటు కూడా పోయింది కదా. పెడలింగ్ చేసి మాత్రం కాళ్ళు అయితే పని చేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ లేజర్ షో అయితే ఉందన్నమాట. వాటర్ లేజరు. మనం అక్కడికి వెళ్ళి అయితే వెళ్దాము. కొద్ది లేట్ అయ్యే కొద్దీ మనకు అక్కడ ప్లేస్ దొరకదంట. ముందే వెళ్ళి అక్కడ కూర్చుందాం మనం లేజర్ షో దగ్గరికి. మనమైతే ఇప్పుడు కుసుమ పార్క్లో ఉన్న లేజర్ షో దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి నాకు ఫుల్ బోటింగ్ పెడలింగ్ చేసి బాగా హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి ఒరిస్సాలో చౌంటలు పట్టి చేసి మనం ఈ పోర్టబుల్ ఫ్యాన్ అయితే పెట్టుకుని వెళ్తున్నాం. ఇప్పుడు మనకి చూపిస్తుంది కదా ఎదురు కనిపిస్తుంది చూడండి. అక్కడే మనకి లేజర్ షో ఉంటుంది అనమాట వాటర్ది. చాలా బాగుండిద్ది అంట. నేను ఇప్పుడు చూడలేదు, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉండిద్దని.
చూపించారు ఇక్కడ సాంగ్స్ దాని ప్రకారం మనకి ఇక్కడ లేదర్ షో అయితే ఉంటుంది అనమాట. సాంగ్స్ బీటింగ్ ప్రకారం చూద్దాం మనం ఎలా ఉంటుంది మొత్తం. ఫైనల్గా మనం ఇక్కడ లేదర్ షో దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మన ముందే ఇక్కడ వాటర్ది లేదర్ షో అయితే ఉంటుంది అనమాట మొత్తం. ఇప్పుడే మనకి లేజర్ లైట్స్ స్విచ్ అయితే ఆన్ చేశారనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యి చూడండి, ఇంకో 5 minutesలో స్టార్ట్ అవ్వచ్చు. లేజర్ లైట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు చూడండి. లేజర్ లైట్ స్టార్ట్ అయింది చూడండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్కి కాపీరైట్ ఇష్యూ వచ్చిందన్న ఉద్దేశంతో నేనైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే ప్లే చేయట్లేదు. వేరే మ్యూజిక్ యాడ్ చేసి అయితే ఇప్పుడు నేను మీకు లేదర్ షో చూపిపోతున్నాను. ఫైనల్గా మన లేజర్ లైట్ షో అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. మీ అందరికీ లేజర్ లైట్ షో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.